Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవి రెడ్డి గారు. ముఖ్యంగా ట్రంప్ అయితే ద విన్నర్ గెలిచేశారు. మరి ఆయన ఎఫెక్ట్ కంట్రీస్పై ముఖ్యంగా మనపై ఏ విధంగా ఉండబోతుంది అండ్ అసెట్స్ మీద ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సో ఫైనలీ ద అల్టిమేట్ విన్నర్ ఈస్ బ్యాక్, ద డెవిల్ ఈస్ బ్యాక్ అని అంటున్నారు. రైట్. సో ట్రంప్ ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మన కమోడిటీస్ చూసుకుంటే గోల్డ్ రేట్స్ ఎలా పడిపోతుంది కనిపిస్తుంది, స్టాక్ మార్కెట్ అండ్ అదర్ థింగ్స్ మీద ప్లీజ్ అప్డేట్. షూర్ అండి. సో ఈ ఈవెంట్ అయితే మనం ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసాము. సో ఈ ఈవెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ బీ ఏ హ్యూజ్ వాలటిలిటీ, హ్యూజ్ చేంజెస్. ఎవ్రీ వన్ ఈజ్ కీన్లీ అబ్జర్వింగ్. ఎంటైర్ మన కంట్రీస్ అన్నీ కూడా, అన్ని స్టాక్ మార్కెట్స్ అందరూ కూడా వాళ్ళకి ట్రంప్ వస్తే ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆల్రెడీ ఇప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉన్నారండి. సో నౌ ఇట్ ఈజ్ రియాలిటీ. అప్పుడంతా కూడా ఓన్లీ రావచ్చు రాకపోవచ్చు అనేటట్టుగా ఉన్నది. ఇప్పుడు నౌ కంప్లీట్లీ ఇట్ ఈస్ రియాలిటీ. హీ హ్యాస్ బికమ్ 47th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. అది January 20th హీ ఈజ్ టేకింగ్ ద ఓత్. బట్ అయితే ఆల్రెడీ అయితే ఇంపాక్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంపాక్ట్ అయితే మనకి ఎస్పెషల్లీ మన స్టాక్ మార్కెట్ నుండి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ అయితే కొంచెం ఎక్సైట్మెంట్ కనిపించింది. ట్రంప్ రాగానే కొంచెం ఎక్సైట్మెంట్ కనిపించింది. బట్ ఇమీడియట్లీ నెక్స్ట్ డే అంటే నిన్న మనకి థర్స్డే రోజు మొత్తం ఫిజిల్ అవుట్ అయిపోయినట్టుగా స్టాక్ మార్కెట్ నుంచి ఏదైతే 1% గెయిన్ వచ్చిందో ట్రంప్ రాగానే, సో ఆ గెయిన్స్ అన్నీ కూడా ఎరోడ్ అయిపోయాయి. దానికి రీజన్ చాలా ఉందండి. అంటే రిపబ్లికన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇంపాక్ట్ మన ఇండియా మీద మేబీ కొన్ని చోట్ల పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని చోట్ల నెగిటివ్గా ఉండొచ్చు. సో ఈ విధంగా అన్సర్టనిటీ, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి కొంచెం అయితే మనకు అన్సర్టనిటీ వల్ల మార్కెట్స్ మళ్ళీ ఆ 24,000 దగ్గరకే వచ్చేసాయండి. సో నౌ నిఫ్టీ స్ట్రగ్లింగ్ ఎట్ 24,000 దగ్గర కొంచెం స్ట్రగుల్ అవుతున్నాయి. సో నెక్స్ట్ సపోర్ట్ చూసుకున్నట్లయితే 23,800. ఇంకా మార్కెట్స్ ఇంకొంచెం నెగిటివ్గా వెళ్తే 23,800, 24,000 దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ అయితే 24,400, 500 రాగానే కొంచెం మార్కెట్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి మార్కెట్లో. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి, అన్సర్టనిటీ ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి ఈ లాస్ట్ 2 days నుంచి మార్కెట్స్ ఈ విధంగా 1%, 1.2% ఫాలో అవ్వడానికి మనకు కనిపిస్తుంది. బట్ యూఎస్ మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది చూసుకుంటే అవునండి, దట్స్ ట్రూ. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా డైనమిక్స్ మారిపోయాయి. అంటే ఆయన రాగానే డాలర్ అనేది చాలా స్ట్రెంథనింగ్ అయింది. సో డాలర్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ అవుతుందో ఎగైనెస్ట్ రూపీ మనం చాలా డిప్రిషియేట్ అయ్యామండి. ఆల్రెడీ 84.20 దగ్గర డిప్రిషియేట్ అయ్యామంటే కొంత ఈ ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ఏవైతే మన మార్కెట్ నుంచి ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా నుంచి ఇక అదర్ సోర్సెస్కి వెళ్ళిపోయినట్టుగా, ఎందుకంటే డాలర్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ యూఎస్ మార్కెట్సే నౌ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 1,300 points పెరిగాయండి. అంటే 4 yearsలో సింగిల్ డే ఎప్పుడు ఇంత పెరగలేదు. సో ఎప్పుడైతే ట్రంప్ వచ్చారో సో అమెరికా ఫస్ట్ అనే నినాదం అయితే కంప్లీట్గా ఉంటుంది. సో మేక్ అమెరికా గ్రేట్ వన్స్ అగైన్ అనే నినాదం ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో మన దగ్గర ఎందుకు పెడతారు ఈ మనీ అంతా? ఏమవుతుంది? నవ్ అగైన్ గెటింగ్ బ్యాక్ టు ద యూఎస్ మార్కెట్స్ అండ్ బికాస్ దే ఆర్ అవుట్ పెర్ఫార్మింగ్ ఇండియా. ఎమర్జింగ్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కన్నా అక్కడే గెయిన్స్ వస్తాయంటే మార్కెట్ నుంచి అక్కడ నుంచి మనకి వెళ్ళిపోతుంది. సో అలానే మన డాలర్ కూడా చాలా స్ట్రెంథనింగ్ అవుతుంది. సో అక్కడే చాలా పాజిటివ్గా కనిపించేటప్పటికి ఎఫ్ఐఎస్ ఫ్లోస్ అయితే అక్టోబర్లో ఆల్రెడీ 1.2 crores అండి. నవంబర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే ఎవ్రీడే 4,000 crores. అంటే ఈ జస్ట్ 4-5 daysలోనే 15,000 crores ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది జరిగిపోతూ ఉంది. సో ఆ ఇంపాక్ట్ అయితే మన మార్కెట్ మీద అయితే అది అప్పటి నుంచి కంటిన్యూస్గా మనకి కనిపించింది. రీసెంట్ ఇంకొక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఫెడ్ రేట్ కట్. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 25 bps పాయింట్స్ యూఎస్ మార్కెట్స్లో ఇంట్రెస్ట్ రేట్స్, యూఎస్ ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే తగ్గించారండి. బట్ ఏంటంటే అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ రేట్సే వాళ్ళు కొద్దిగా తగ్గిస్తామని చెప్పారు. సో దీనివల్ల కొంచెం డిఫరెంట్ డైనమిక్స్ అని స్టార్ట్ అవుతాయండి. అంటే ఇన్ఫ్లేషన్ పెరగడము అదంతా. సో నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటంటే టారిఫ్స్. అందరూ భయపడుతుంది ఏంటంటే మనం ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తామో సో యూఎస్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో వాటి మీద టారిఫ్స్ అనేది ఇప్పుడు మీరు ఆల్రెడీ అప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు ఈ వర్డ్ బాగా వినపడేది, ట్రేడ్ వార్ అనేది. సో ఇది ఎలా ఉండబోతుంది, వేటి మీద ఇంపాక్ట్ జరుగుతుంది, ఏ కంట్రీస్ మీద ఆయన ఎక్కువగా, అంటే మోస్ట్లీ చైనా మీద అయితే బాగా 90% ఛాన్సెస్ ఆర్ దేర్. వాళ్ళ మీద ఎక్కువగా వాళ్ళు ఏదైతే ఇంపోర్ట్స్ చేసుకుంటారో చైనా నుంచి వాటి మీద అయితే ఎక్కువ టారిఫ్స్ ఉంటాయని అనిపించిందండి. సో అపార్ట్ ఫ్రమ్ మన కంట్రీస్ ఎమర్జింగ్ మార్కెట్స్లో అయితే 10 to 20% వరకు
టారిఫ్స్ ఉండొచ్చు, మళ్ళీ వాళ్ళు ఇంపోజ్ చేస్తారు ఇంపోర్ట్స్ మీద. సో వాళ్ళు ఇంపోర్ట్స్ మీద ఇంపోజ్ చేశారంటే అక్కడే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, వాళ్ళకి గూడ్స్ కొంచెం మనకి కొంచెం వాళ్ళకి యూఎస్లో రేట్స్ పెరుగుతాయి, మన ఇండియాలో మనకి కొంచెం ఈ టారిఫ్స్ వల్ల ఇబ్బంది అయితే కొన్ని సెక్టార్స్ లైక్ ఫార్మా కానీ ఇలాంటి కొన్ని టెక్స్టైల్స్ కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి, అవి అయితే కొంచెం ఇంపాక్ట్ జరుగుతాయి. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఫ్లక్చువేటింగ్ న్యూస్ అయితే అవుతుంది, అన్సర్టనిటీ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న న్యూస్ అంటే దిస్ ఇస్ ఆల్ గ్లోబల్ న్యూస్. సో మీరు చెప్పినట్టుగా కమోడిటీస్ మీద అయితే చాలా ఇంపాక్ట్ పడిందండి. ట్రంప్ ఎఫెక్ట్ అయితే లైక్ ఎస్పెషల్లీ కమోడిటీస్ లైక్ గోల్డ్ కూడా ఆల్మోస్ట్ 3% అంటే $100 వరకు మన గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ ప్రైజెస్లో కరెక్ట్ అయింది. అలానే క్రూడ్ కూడా చాలా వరకు తగ్గింది. బిట్ కాయిన్ ఎస్పెషల్లీ చాలా సర్ప్రైజింగ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిందండి, బికాజ్ ట్రంప్ విల్ గివ్ పాజిటివ్ అబౌట్ ద బిట్ కాయిన్. సో బిట్ కాయిన్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ఏమైనా ట్యాక్సెస్ తగ్గించవచ్చు, ఇంకొంచెం లిబరలైజ్డ్గా బిట్ కాయిన్ని యాక్సెప్ట్ చేస్తారండి ట్రంప్. అందుకని బిట్ కాయిన్ చాలా పాజిటివ్గా అయింది. సో ఈ విధంగా కొన్ని నెగిటివ్స్ కొన్ని పాజిటివ్స్తో మార్కెట్స్ అయితే స్టార్ట్ అయ్యండి. బట్ యూఎస్ అయితే రైట్ నౌ ఈజ్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్, ఐదర్ ఇన్ స్టాక్ మార్కెట్ వాళ్ళది పెరగడం కానీ డౌ జోన్స్, లేదు అంటే డాలర్ స్ట్రెంథనింగ్ అవ్వడం కానీ, ఇట్ ఈస్ ఎ వెరీ వెల్కమింగ్గా వాళ్ళకైతే ఉంది. మన ఎమర్జింగ్ మార్కెట్స్కి అయితే కొంచెం ఛాలెంజింగ్ అనేది చెప్పొచ్చండి, ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటారు, ఎప్పుడు అన్సర్టైన్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ వన్ థింగ్ మ్యామ్, ట్రంప్ వస్తే వార్స్ ఆగిపోతాయి అంటే అమెరికా బిగ్ బ్రదర్ రోల్ ఎలాగో తీసుకుంటూ ఉంటుంది, దానివల్ల అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి ఇంకొంచెం ప్లస్ పాయింట్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే డెఫినెట్లీ వార్ బడ్జెట్ కానీ లేకపోతే సిచ్యువేషన్స్ కానీ అండ్ వార్స్ వల్ల ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మనం ఎంత ఇంపాక్ట్ అయ్యి చూసాం. సో డెఫినెట్లీ అండి, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మారిపోతాయి. సో వేర్ హీ ఈజ్ బీయింగ్ ఫ్రెండ్లీగా ఎవరితో ఉంటారు, ఎనిమీగా ఎవరికి వాళ్ళు రివర్స్ అవుతారు అనేది ఏమీ తెలియదండి. సో బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా వాళ్ళు కొంచెం మంచి రోల్ అయితే ప్లే చేస్తారు. సో ఆయన ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారండి, నేను కానీ ఉన్నట్లయితే ఇజ్రాయెల్ వార్ ఇలా ఉండేది కాదు. సో ఇట్ విల్ బి నేను ఎలా అయినా అంటే అంతా ఎక్స్టెన్సివ్గా లేకుండా ఎనీహౌ ఐ వుడ్ ట్రై టు మేక్ సమ్ డిఫరెంట్ రిజల్ట్ అయితే వచ్చేది అంటున్నారు. సో ఫైనల్గా ఆయన వచ్చేసారు. సో లెట్స్ సీ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఈ క్రూడ్ ఆయిల్ తర్వాత ఈ స్టాక్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ డాలర్ బాండ్ డీల్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయండి. సో నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్సాలిడేట్ అవుతున్నాయి. సో మేబీ ఆఫ్టర్ ఫ్యూ మోర్ వీక్స్ తర్వాత కానీ మనకు అవన్నీ సెటిల్ అయ్యేటట్టు కనిపించట్లేదు. రైట్ నౌ ఇట్ ఈస్ వెరీ అన్సర్టైన్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ ఇట్ సెల్ఫ్. సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్టర్స్ ఏ సెక్టార్స్ దానికి ఇంపాక్ట్ అవుతుంది, ఏ సెక్టార్స్ మనం తీసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి అనే విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ దే కెన్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ టైమ్. మార్కెట్స్ అంతా సెటిల్ అయిన తర్వాత దెన్ దే క్యాన్ ఎంటర్ స్లోలీ బేసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్. వండర్ఫుల్ మ్యామ్. అండ్ లాస్ట్గా ముగించే ముందు చైనా మీద ట్రంప్ ఎఫెక్ట్ ఏ విధంగా? యా డెఫినెట్లీ అండి, ఎందుకంటే వాళ్ళ మీద అయితే మాత్రం టారిఫ్స్ ఆల్రెడీ 90% ఛాన్సెస్ అయితే టారిఫ్స్ ఎక్కువగా పెంచే అవకాశం ఏ కంట్రీ మీద ఉందంటే అది చైనా అండి. మన దగ్గర కూడా టారిఫ్స్ ఉంటాయి కానీ బట్ తక్కువ పర్సంటేజ్, మేబీ 10% 20% మధ్యలోనే వాళ్ళు టారిఫ్స్ పెట్టొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు చైనా 100% టారిఫ్స్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇది చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కనిపిస్తుందండి చైనా వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్టిమ్యులస్ ప్యాకేజ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి తెలుసు ఇలా ట్రంప్ వస్తే మాది కొంచెం నెగిటివ్ అవుతుంది, సో దాన్ని కాంపన్సేట్ చేయాలి అంటే మనము మన డొమెస్టిక్గా ఇంకొంచెం స్ట్రెంథనింగ్గా అవ్వడానికి ఆల్రెడీ వాళ్ళు స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ లేకపోతే డెట్ స్వాప్స్ కానీ చాలా వాళ్ళు స్టార్ట్ చేశారండి. స్టెప్స్ అయితే వాళ్ళు తీసుకున్నారు ఈ డ్యామేజ్ ఎలాగైనా ఆపడానికని. సో లెట్స్ సీ హౌ ఏషియన్ మార్కెట్స్ విల్ రెస్పాండ్ డ్యూ టు ద ట్రంప్ ఎఫెక్ట్. తప్పకుండా ఎదురు చూడాలి మ్యామ్. సో ఏం జరుగుతుందో నేను వెయిట్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సార్ మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి రైట్ నా ఇప్పుడున్న మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.